దేవుడు మనకు బలం అనుగ్రహించేవాడు. అయితే దురదృష్టవశాత్తు ప్రజలు దేవుడిచ్చినటువంటి బలాన్ని ఈజీగా చాలా సులభంగా పోగొట్టుకుంటున్నారు. సినిమా థియేటర్లో టికెట్ కోసం క్యూలో నిలబడి బలాన్ని పోగొట్టుకుంటున్నారు. మత్తు పదార్థాలు సేవించి బలాన్ని పోగొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్ ముందు గంటలు గంటలు గడిపి బలాన్ని కోల్పోతున్నారు. చెడు వ్యసనాల ద్వారా శరీర బలాన్ని కోల్పోతున్నారు. వ్యర్థమైన సంభాషణల ద్వారా దేవుని చిత్తం నుండి తొలగిపోయి ఆత్మ బలాన్ని కూడా కోల్పోతున్నారు. సంసోను తన ఆత్మ బలాన్ని కోల్పోయినాడు, శరీరాన్ని కూడా నిష్ఫలుడుగా చేసుకున్నాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారు అని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులు సాతాను మీద, సాతాను తలంపుల మీద, దుష్టుని మీద, అపవిత్రత మీద, కాముకత్వం మీద, చెడుతనం మీద జయం పొందాలంటే దేవుని ఉద్దేశం. అయితే బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? సాతాను రాజ్యం కట్టడానికి ఉపయోగిస్తున్నారు. సాతానుడు దుష్టుడైన అపవాది ఏమి ప్రేరేపిస్తే దాన్ని చేయడానికి జనాలు ఇష్టపడతా ఉన్నారు. దేవుని వాక్యం మనలో లేకపోతే మనం బలహీనమైపోతాం.